హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు మనం మాట్లాడబోయేది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంది అంటే, చాలామంది వచ్చేసరి ఎక్స్రే చేయడం అవసరమా, అల్ట్రాసౌండ్ చేయడం ఇంపార్టెంటా, సిటీ స్కాన్ బెటరా, ఎంఆర్ఐ బెటరా అనేది. సో ఫస్ట్ థింగ్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే ఇది చాలా ఇన్వాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే బెస్ట్ అనేది సిచ్యువేషన్ పరంగా ఉంటుంది ఏదైనా. సో ఒక సిచ్యువేషన్కి ఒకటి బెస్ట్. సో అటువంటిది మనము ఒకటే బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పలేము, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక రకంగా చూస్తుంది. సపోజ్ మనిషిని ఫ్రంట్ నుంచి చూడడం కరెక్టా, సైడ్ నుంచి చూడడం కరెక్టా అంటే ఫ్రంట్ నుంచి ఒక లెక్క కనిపిస్తారు, సైడ్ నుంచి ఒక లెక్క కనిపిస్తారు. సో అట్లనే మనకి అన్ని ఇన్వెస్టిగేషన్స్కి దాని రోల్ దానికి ఉంటుంది. సో మీ డాక్టర్ ఏవి ఆర్డర్ చేస్తారంటే, ఫస్ట్ థింగ్ 2 థింగ్స్ ఆర్ కంపల్సరీ మీ డాక్టర్ చేసేది. ఒకటి హిస్టరీ టేకింగ్ అంటారు, నెక్స్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే హిస్టరీ టేకింగ్ అనేది ఏంటి అంటే, నిన్ను క్వశ్చన్స్ అడగడం, నీకు ఏమైంది, ఎక్కడ నొప్పి ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఏమైనా తాకిందా లేదా, ఏమైనా స్వెల్లింగ్ వస్తుందా, ఇవన్నీ నిన్ను క్వశ్చన్స్ అడుగుతారు. దట్ ఈస్ కాల్డ్ హిస్టరీ టేకింగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నీకు చాలామంది పేషెంట్స్ ఎట్లుంటారంటే, ఏమైందంటే ప్యాకెట్లకి వెళ్ళి ఎక్స్రే తీస్తారు, సార్ ఇది ఇదైంది. అరే ఎక్స్రే ఇంపార్టెంట్ కాదు అక్కడ. నువ్వు చెప్పడం పరంగానే దాని ప్రకారంగా ఎక్స్రేని అసోసియేట్ చేస్తాం మనం. అంటే నువ్వు చేయలేకుండా వచ్చి చెయ్యి ఎక్స్రే చూపిస్తే దట్స్ నాట్ వ్యాలిడ్. సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది డాక్టర్ ఏంటంటే హిస్టరీ టేకింగ్. నీ గురించి, నీ ప్రాబ్లం గురించి కంప్లీట్ మీ త్రూ తెలుసుకోవాలి. ఎందుకంటే డాక్టర్కి తెలియదు, మీరు చూడలేదు మీకు దెబ్బ తాకినప్పుడు. సో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి. మీరు ఆన్సర్ చేయడం పరంగానే డాక్టర్కి మ్యాక్సిమం నాలెడ్జ్ వచ్చేది. సో ఏ టెస్ట్ కన్నా కూడా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు చెప్పే హిస్టరీ. అందుకు మీరు కరెక్ట్గా చెప్పాలి, అది ఏది దాచిపెట్టదు. సెకండ్ థింగ్ ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే మిమ్మల్ని చూస్తారు, ముట్టుకొని చూస్తారు, జరిపి చూస్తారు, కొన్నిసార్లు మెజర్ చేసి చూస్తారు, నడిపించి చూస్తారు, మూమెంట్ చేసి. దిస్ ఇస్ కాల్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్. సో హిస్టరీ, క్లినికల్ ఎగ్జామినేషన్ ఈ రెండు కంపల్సరీ ఎవరైనా చేసేది. ఎన్నో డిజీజెస్ దీంతోనే ఐడెంటిఫై చేయగలుగుతారు. అని ఇవి కాకుండా తర్వాత మనకు అవసరమయ్యే ఇన్వెస్టిగేషన్స్. సో ఇన్వెస్టిగేషన్స్ అనేవి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉండొచ్చు, యూరిన్ టెస్ట్ ఉండొచ్చు, మనకి డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ వేరే ఉండొచ్చు, ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ ఇట్లాంటివి. సో ఎటువంటికి ప్రాబ్లంకి ఏ ఇన్వెస్టిగేషన్ బెటర్ అంటే, ప్రతి ఇన్వెస్టిగేషన్ వేరే విధంగా వర్క్ చేస్తుంది. సపోజ్ ఎక్స్రే అనుకోండి, ఎక్స్రే అనేది ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అది అంటే మన లైట్ లాంటిది, మన కంటికి కనిపించే లైట్ ఉంటుంది కదా, అట్లా మనకు కనిపించని లైట్స్ ఉంటాయి ఎన్నో స్పెక్ట్రమ్స్, మనకి దాని ఫ్రీక్వెన్సీస్, వేవ్ లెన్స్. సో మనకు కనిపించే లైట్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. కానీ కనిపించని లైట్స్ కొన్ని ఉంటాయి. సపోజ్ మీకు మైక్రోవేవ్స్ ఉన్నాయి, ఎక్స్రేస్ ఉన్నాయి. సో ఎక్స్రే అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద విజిబుల్ స్పెక్ట్రమ్, మన కంటికి కనిపించదు కానీ ఆ రేడియేషన్ ఉంటుంది. సో ఎక్స్రే మెషిన్ ఏం చేస్తుంది అంటే, ఎక్స్రే రేడియేషన్ క్రియేట్ చేసి దాన్ని మన బాడీ పాస్ చేస్తే కొన్నిటి త్రూ ఎక్స్రేస్ పాస్ అవుతాయి, కొన్నిటి త్రూ ఎక్స్రేస్ ఆగుతాయి. సో దాని ప్రకారంగా ఆ కాంట్రాస్ట్ చేసి దాన్ని రీడ్ చేస్తుంది. సో ఇది మనకి ఎక్స్రే చేసేది. త్రూ ఎక్స్రేస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రకారంగా కొన్ని థింగ్స్ కనిపిస్తాయి మనకి, కొన్ని థింగ్స్ పాస్ అయితే ఎక్స్రే త్రూ ఎక్స్రేస్, కొన్ని థింగ్స్ ఆపుతాయి ఎక్స్రే. సో దాని పరంగా కాంట్రాస్ట్ చూస్తాయి. సో కామన్గా ఎక్స్రే ద్వారా చూసేది ఏంటంటే, బోన్స్ ఎక్సలెంట్గా కనిపిస్తాయి, ఎందుకంటే మనకి దాంట్లో కాల్షియం డిపాజిట్స్ ఉంటే అవి ఎక్స్రేస్ని ఆపుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, కొన్ని సాఫ్ట్ టిష్యూస్ కూడా, లంగ్స్ ఇట్లాంటివి ఏమైనా బ్లీడ్ అయిందా, సాఫ్ట్ టిష్యూ మార్జిన్స్. అడ్వాంటేజ్ ఎక్స్రేకి ఏంటి అంటే, చాలా వైడ్లీ అవైలబుల్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లైక్ సపోజ్ ఐసీయూ సిచ్యువేషన్లో కూడా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎక్స్రే కావాలనుకున్నా కూడా ఒక ఎక్స్రే మెషిన్, పోర్టబుల్ ఎక్స్రే మెషిన్ వచ్చి ఐసీయూకి వచ్చి కూడా తీయగలుగుతుంది, ఐసీయూకి కానీ ఎమర్జెన్సీకి కానీ. సో ఇది ఎక్స్రే చూసేది. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఏం చూస్తుంది అంటే, అల్ట్రాసౌండ్ సాఫ్ట్ టిష్యూస్ని చూస్తుంది, మనకి కండరాలని, చర్మంని, ఏమైనా లోపల లిక్విడ్ కలెక్షన్ ఉందా ఇట్లాంటి. సిటీ అనేది ఎక్స్రే లాంటిదే కానీ మనకి 3 డైమెన్షనల్గా చూసి కంప్యూటర్ బేస్డ్ రీకన్స్ట్రక్షన్ చేయగలుగుతుంది అండ్ ప్రతి డైరెక్షన్లో చూడగలుగుతుంది సిటీ. ఎంఆర్ఐ ఏం చేస్తుంది అంటే, ఎంఆర్ఐ ఇస్ లైక్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటారు. మన బాడీలో స్ట్రాంగ్ మ్యాగ్నెట్ని త్రూ ఎక్స్పోజ్ చేసి దానికి త్రూ మన వాటర్ మాలిక్యూల్స్ ఓరియంటేషన్ని బట్టి సాఫ్ట్ టిష్యూ కాంట్రాస్ట్ క్రియేట్ చేస్తుంది ఎంఆర్ఐ. సో ప్రతి ఇన్వెస్టిగేషన్కి దాని ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి. సపోజ్ ఎంఆర్ఐ కావాలనుకోండి, మనకు సాఫ్ట్ టిష్యూస్ చాలా క్లియర్గా కనిపిస్తాయి, కానీ దాని మైనస్ ఏంది అంటే, మనకి మూవ్ చేస్తూ తీయలేము ఎంఆర్ఐ. మనకి ఎంఆర్ఐ తీయాలంటే పర్సన్ స్టాటిక్ ఉండాలి. కొన్ని చోట్లల్లో పర్సన్ బాగా మూవ్ అవుతున్నాడు అంటే, లైక్ సపోజ్ ఒక స్మాల్ చైల్డ్కి ఎంఆర్ఐ తీయాలంటే ఫుల్ మత్తిచ్చి పడుకోబెట్టాలి, అండర్ అనెస్థీషియా తీయాల్సి వస్తుంది. సో ఎంఆర్ఐ అనే దానికి డిసడ్వాంటేజ్ ఏంటంటే, చాలాసేపు పడుతుంది మనకి ఇన్వెస్టిగేషన్, మనకి దానికి పేషెంట్ కంప్లీట్లీ స్టిల్ ఉండాలి. సో ప్రతి ఇన్వెస్టిగేషన్కి దాని ప్రోస్ ఉన్నాయి, దాని కాన్స్ ఉన్నాయి. సో అంటే దానికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. సో ఏ సిచ్యువేషన్లో ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ కావాలి. కొన్నిసార్లు ఎక్స్రే తీసి జాయింట్ లోపల ఫ్రాక్చర్ కనిపించింది, దాని తర్వాత సిటీ స్కాన్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి దాన్ని క్లియర్గా ఇంకా డీటెయిల్గా చూడడానికి. కొన్నిసార్లు లిగమెంటస్ ఇంజురీ సస్పెక్ట్ చేస్తే ఫ్రాక్చర్తో పాటు ఎక్స్రే కూడా అవసరం, ఎంఆర్ఐ కూడా అవసరం. సో ఏది బెస్ట్ అనేది దానికి దెర్ ఇస్ నో ఆన్సర్ అండి దీనికి.
సో ఫస్ట్ థింగ్ హిస్టరీ క్లినికల్ ఎగ్జామినేషన్ అందరికి కంపల్సరీ చేస్తారు. దాని తర్వాత మీ సస్పిషన్ ప్రకారంగా ఏం ఇన్వెస్టిగేషన్ కావాలో అది ఆర్డర్ చేస్తారు మీ డాక్టర్. థ్యాంక్ యూ.